మీకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలమ్మా. అలాగనే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. తల్ల వంచిన ఎడల ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమయ్యా. గడిచిన దినాలన్నీ దేవా మీ ఉచితమైన రకాల చుట్టూ కాచి దాచి భద్రపరిచి దేవా ఈ నూతన దినంలో ప్రవేశపెట్టి ప్రభువా అని పిలిచి దేవా గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. ఈ దినాన్ని ఈ గడిని చూడలేక అనేకులు ఉన్నారయ్యా. వారి కంటే శ్రేష్ఠులు గొప్పవారం గనులం కాదయ్యా. అయినప్పటికీ దేవా మీ కృప్త మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వెదురు పెట్టి దేవా కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకున్నానయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం దేవా. పాటలు పాడొచ్చునుగా దేవా చక్కని స్వరాలను దాయిచ్చిండయా. అయ్యగారు వాక్యం నిలబడుచుండగా ఎడంతరాత్మతో నింపమని దేవా అయ్యగారి స్వరాన్ని మరుగుపరిచి దేవా మీ స్వరంతో మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రం దేవా. అలాగే విని విడిచిపెట్టే వారుగా కాకుండా దేవా అలాగే తండ్రి నాన్న నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందే జీవితాన్ని మాకు కూడా దాయిచ్చిమని తండ్రి నాన్న అడుగుచున్నానయ్యా. మీకు స్తోత్రం దేవా. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచమని తండ్రి మీ చేతులుగా అప్పగించుకుంటూ దేవా ఈ ఆరాధన ఆరంభం నుంచి ముగింపు వరకు దేవా మీరే అధ్యక్షత వహించమని తండ్రి నాయన అనేకమైన నూతన విషయాలు మేము తెలుసుకోవడం సహాయం దాయిచ్చామని తండ్రి అడుగుచున్నానయ్యా. మీకు స్తోత్రం స్తోత్రం దేవా. దీనిలోనే అల్పరాన్ని దన్నయ్యా ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ దేవా ఇంటి ధన్యత ఇచ్చారు. అలాగే నా దీన ప్రార్థన కూడా ఆలోచించి జవాబు దాయిచ్చామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటలారా ప్రభునామని మహిమపడతాం. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు. యేసుని ప్రేమ అపరిమితము. ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు. యేసుని ప్రేమ అపరిమితము. యేసుని ప్రేమ అపరిమితము. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. యేసుని వదనం ప్రేమకు ప్రతిబింబం. యేసుని ప్రేమ ప్రవాహం. యేసుని వదనం ప్రేమకు ప్రతిబింబం. యేసుని స్వరము ప్రేమ ప్రవాహం. త్రోసిన ప్రేమే కుదిపిన ప్రేమే హింసించిన ప్రేమే బాధించిన ప్రేమే. త్రోసిన ప్రేమే కుదిపిన ప్రేమే హింసించిన ప్రేమే బాధించిన ప్రేమే. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. యేసుని శరణాలు ప్రేమకు మార్గాలు. యేసుని కార్యాలు ప్రేమకు ప్రక్రియలు. యేసుని శరణాలు ప్రేమకు మార్గాలు. యేసుని కార్యములు ప్రేమకు ప్రక్రియలు. కొట్టిన ప్రేమే తిట్టిన ప్రేమే ఉమ్మిన ప్రేమే కుదిపిన ప్రేమే. కొట్టిన ప్రేమే తిట్టిన ప్రేమే ఉమ్మిన ప్రేమే కుదిపిన ప్రేమే. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. హల్లెలూయా హల్లెలూయా.
అధికముగా దుర్మార్గు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వెనుకడు ఈ సమయమున ప్రభు దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించును గాక. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామంలో ఈరోజు అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, శ్రేయభిలాషులకు, బంధువులకు, స్నేహితులకు, ప్రత్యేకంగా మా సంఘ బిడ్డలకు యేసుక్రీస్తునామమున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నాకంటే ముందుగా ప్రార్థించి చక్కని పాటలు పాడిన మీ బిడ్డలెవరికి ప్రభు నామమున ప్రత్యేకంగా తెలియజేస్తుంది. దేవుని కృప, ఆయన శక్తి మన మీద ఉండి ప్రభు ఎంతగానో ముందుకు నడిపిస్తూ మరి అనుదినం జీవాహారం అనే కార్యక్రమంలో ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ పిల్లలకు దేవుని మహాకృపను బట్టి సంవత్సరం దయాకరింపు మరి ప్రభు వారి మీద దయచేసి ఆ యెహోవా కన్ను దృష్టి ఆయన మీద ఉండి నూతనత్వము, నూతన బలమును ప్రభు వారికి దయచేయను గాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మరి 10 నిమిషాలు మనం దేవుని ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందు నడిపించే ముందు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రతిరోజు ఎంతో చక్కగా ప్రియమైన వాళ్ళ ఆత్మీయత ఏక జీవాహారం, అనుదినం జీవాహారం అనే వాక్కులను జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారు. మరి వాక్కుల ద్వారా ఆశ్రయించబడుతున్నారు. ఎంతమంది ఆత్మీయంగా ముందుకు నడిపించబడుతున్నారు. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ కూడా చాలా అద్భుతంగా ఎదుగుతున్నారని నమ్మచ్చు. మరి ప్రతిరోజు కూడా అవే ప్రయాసలతో మరి భారం అనుకోకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుకి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృప మనకి ఎంతగానో తోడై ఉంది. మరి ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి ప్రభు వాక్కు ఆగకుండా మరి ముందు కొనసాగటానికి ప్రభు ఎంతగానో చూపిస్తున్నారు. దేవునికి ఎంతగానో మనం అందరం శ్రమించేవారు. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభుత్వం నడిపించావు. నీ కృపలో బలపరచావు. దేవానికి వందనాలు ప్రభావ. ఇదిగో నేను గడిచిన రోజునంతా కాపాడి ఈ సమయంలో ప్రవేశపెట్టిన ఆయన నీ సన్నిధిలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభు వాక్యం చదివి నామాన్ని కనపరచం. ఒకరికొకరు వందనము తెలియచేసుకుని ధన్యతలు ఇచ్చినందుకున్నాను. నీ కృప ఘనత మహిమ మా పైన మెండుగుంచి నడవచ్చు. నీ దీవెన ఆశీర్వాదం మా పైన మెండుగుంచి నడవచ్చు. దేవానికి వందనాలు ప్రభా. 10 నిమిషాలు మీరే మాతో మాట్లాడమని ప్రభు, మరి వాక్య సత్యంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళమని, ఈ వాక్య మర్మమును మాకు తెలియజేయమని ప్రభు, మరి ఆ వెనగల చెవిని గ్రహించిన ఉదయం ఇచ్చామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మరి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, చదువుబడ్డ వాక్య భాగంలో జ్ఞాని అనే స్వరూపము చాలా చక్కగా 7వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువున్నప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు, మరి విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపి చూసిన వారి ఇంటికి పోవటం మేలు. యాలి అనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకుదురు, వాని బ్రతుకువారు దాన్ని మనసు పెట్టెదరు. చాలా చక్కగా వాక్యము ఆయన ప్రారంభిస్తూ పరిశుద్ధాత్మ దేవుడే 17వ వచనం వచ్చేసరికి జ్ఞాని అయిన ఆ సొలొమోను గారు దేవుని చేత ప్రేరేపించబడిన వారే ఏమని రాయిస్తున్నాడు ప్రభువు అని మనగా ఆలోచన చేస్తే ఒక మాట 17వ వచనంలో, అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనము తెరవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. ఈరోజు చాలా మంది కూడా చనిపోతున్నారంటే వారి దుర్మార్గం బట్టి, వారి పాపము బట్టి. వారి కొంతమంది చనిపోతున్నారంటే దేవునికి ఇష్టమై తీసుకెళ్ళడం తప్పించి ప్రియమైన వాళ్ళరా, లేక వారి యొక్క స్థితి అంతవరకునే అనుకోవటం తప్పించి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు శాతం దుర్మార్గ పనులు ఆయుష్ తగ్గించేసుకుంటున్నారు ఈరోజు చాలా మంది. దేవుడిచ్చిన ఆయుష్ చాలా ఉంది, కానీ 40 సంవత్సరాల్లోనే, 50 సంవత్సరాల్లోనే, 30 సంవత్సరాల్లోనే చాలా మంది ఆయుష్ను చేసుకుంటున్నారు. ఇది దేవుని శాపమా
దేవుని వరము అంటే దేవుని శాపం ఎంత మాత్రంగా మరి ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించి ఆశీర్వదించి మరి సుఖశాంతులతో జీవించాలని ప్రభు మనకి ఆజ్ఞయిస్తున్నాడు తప్ప అర్థాంతరంగా జీవితాన్ని మూసిపోవడం మాత్రం ప్రభు కోరుకున్న దేవుడు అంత మాత్రము కాడు. ప్రియమైన వాళ్ళగా అదే వాక్యం చెప్తున్న సత్యం. ఎందుకంటే అర్థాంతరంగా అది ముగిసిపోయేది ఎంత మాత్రం కాదు అని వాక్యం తెలియజేస్తున్న సత్యాన్ని మనం అందరం కూడా ఒకసారి మనసును పెట్టాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మాట బట్టి ఎన్నాళ్ళు చనిపోతావు, ఎన్నాళ్ళు వెళ్ళిపోతావు, ఈ రోజు నువ్వు ఫిక్స్ అయిపో, ఈ రోజు నువ్వు పోతావు అని ఎక్కడ కూడా వాక్యం రాయబడలేదు. దేవుని మార్గాన్ని బట్టి ఇసుకేవకు వెళ్ళొచ్చు, కానీ చాలా మటుకు కూడా దేవుని వైపు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే దుర్మార్గు పనులు లేక ప్రభుకి హేయకరమైన పనులు, ప్రభుకి ఇష్టమైన పనులు నువ్వు ప్రభు సన్నిధిలో ఉండక మరి ఆయుష్ను తగ్గించేసుకుంటున్నావు. అంతే, ఆయుష్ను తగ్గించేసుకుంటున్నావు. ఈ రోజు 30 సంవత్సరాలు ఉన్నవాడు చనిపోతున్నా, 30 సంవత్సరాలు ఉన్న స్త్రీ చనిపోతుంది, 40 సంవత్సరాలు ఉన్నవాడు చనిపోతున్నా. విపత్తు చూస్తున్న ప్రియమైన ఏదో ఒక వ్యాధి బలహీనత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆ స్థితిని బట్టి పట్టబడి వారు చనిపోతున్నారు. మరి ఇప్పుడు ఈ కోణంలో చూసినట్లయితే మరి కొంతమందికి సహజమైన మరణం, అది ప్రభు చిత్తం. కొంతమందికి వారి కావాలని చేతులారా ఈరోజు మరి తాగేసేసి మరి యాక్సిడెంట్లు కానీ లేకపోతే వేరే వేరే విధంగా మరి చాలా విషయాల్లో కూడా ప్రజలు దేవుని విడిచిపెట్టి బొద్దిగా దేవుని కలిగి లేకుండా విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఆనాడు నోవాహ కాలంలో ప్రభు వాగ్దానం చేసిన రీతిగా మరొకసారి ప్రభు వాగ్దానం చేయవలసిన స్థితి ఎంతైనా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము అందుకునే వాక్యాన్ని గమనించే వారు ఉండాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యంలో లేదంటే ఏది లేదండి ప్రియమైన వాళ్ళ. వాక్యంలో ఇది లేదు, దీనికి సమాధానం లేదు, ఈ ప్రశ్న వాక్యంలో లేదు, పరిశుభ్రంలో లేదు, లేకపోతే ఈ ప్రశ్నకు జవాబు లేదు అంటకు లేదు. ప్రతిదీ కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తు పొందుపరిచాడు. 17వ వచనం చదివితే అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగబోతు, నీ కాలము నీవేళ చనిపోతూ ఉంటాను. కాలం ముందు రమారమి నా వయసు 34 సంవత్సరాలు. వాళ్ళ 30 సంవత్సరాలు బ్రతుకుతాను ప్రభు యేసుక్రీస్తుని బట్టి ఆ నమ్మకం నాకు. ఎందుకంటే ప్రభు అంటే ఆయుష్ నాకు ఇస్తాడేమో, అలా జాగ్రత్తగా ప్రభు గడిపినట్లయితే ప్రభు ఇవ్వచ్చు. కానీ ఈ రోజు చాలా మంది అర్ధాంతరంగా చేస్తారు. 2వ రోజు చాలా మంది నోటంటప్పుడు ఆ మాటలు ఎక్కువ వింటూ ఉంటాం. పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరొస్తుంది కానీ ఏంటి ఇవాళ చేస్తే రేపు 2వ రోజు. నిజమే, చెప్పడం చాలా తేలిక. అది ఒక్కసారి కంటే అంచెంచులుగా మరణం మన మీదకి వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇవాళ చెప్తే రేపు 2వ రోజు, ఎల్లుండి 3వ రోజు అప్పుడు చెప్పగలం. ప్రియమైన ప్రతి ఒక్కరు కూడా మరణం అంటే సులభం అయిపోయింది. మరణం అంటే ఏదో ఒక ఆట వస్తువు అయిపోయింది. ఈరోజు మరణానికి భయపడేవారు ఎవరు లేరు. అయ్యో, మరణం అంటే భయం ఎందుకు ఉండాలి? అది వస్తే మంచిదే, ఎందుకంటే ఈ బాధలన్నీ తప్పుతాయి. కానీ ఎందుకు భయం అంటే నీవు నేను చేయవలసిన పని చాలా కూడా భూలోకంలో ఉంది. నీవు నేను ప్రభు కొరకు జరిగించవలసిన పని ఎంతో ఉంది. నీవు నేను కూడా మన కొరకు మరి మన కొరకు పరలోక రాజ్యంలో ఒక స్థితిని చూడటానికి ఎంతైనా మరి సమయం కావాలి. అందుకని ముందుగా మరి పండిన తర్వాత కోయబడింది వేరు, పండగ కోయబడిన స్థితి వేరు. అందుకు చాలా మంది ముందుగానే కోయబడుతున్నారు. అటు వారిని బట్టి ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని మాట మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో మరి వేరు పారిన వారమైన కనుక మరి ప్రభు కృపలో ముందు కొనసాగుతున్నాం కనుకను ప్రియమైన వాళ్ళ అధికంగా దుర్మార్గ పనుల్లో మనం బయటికి వెళ్ళి చేయాలి. మనసులో దుర్యాలోచన, మనసులో ఆలోచన బట్టి కూడా ఆయుష్ తగ్గిపోతుందన్న సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. గమనించే వారు అయిందని ప్రియమైన వాళ్ళు ఈరోజు చాలా మంది అధికంగా మనసులో ఏ తలంపులు కలిగి, ఏ ఆలోచన కలిగి ఆలోచించని ఆలోచనలు, రాపడిన ఆలోచన ద్వారా చాలా మంది కూడా వారి యొక్క ఆయుష్ను పెంచేసుకుంటున్నారు, వారి యొక్క ఆయుష్ను తెంచేసుకుంటున్నారు ప్రియమైన. కానీ
దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ లేఖనం ప్రకారంగా దేవుని వాక్యములు మనం వేరు పారి ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఆయుష్ను పెంచే విధముగా ఆయన ప్రార్థన చేస్తూ ఆయన దీవిస్తున్నాడు తప్ప ఆయుష్ను పెంచే రీతిగా ప్రభు ఎంత మాత్రం ఉండేవాడు కాదని సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మహాకృప ఆయనకి శక్తిని బట్టి మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాము, ఎంతగా ప్రభువులో భయభక్తులు కలిగి ఉంటున్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకంటే రెట్టింపు ఆయుష్. ఎందుకంటే మనం చదువుకుంటూ ఉంటాం, ఒక దినం గడుపుతూ 1000 దినాలు శ్రేష్టాన్ని స్థానం గొప్ప దేవుడు. అది రోజుకైనా, వయసు కాదా, శరీరం కాదా, మన ఆలోచన కాదా, ప్రియమైన వాళ్ళ మన ప్రార్థన కాదా, మనకి కాదా, ప్రతి దానికి వర్తిస్తుంది. చాలా మంది గమనించక ఏదో ఒక రోజు వెళ్తే 10 రోజులు, 2 రోజులు వెళ్తే 20 రోజులేమో లేదు. వాక్యం మనతో మాట్లాడుతుందుకునే వాక్యం చెప్పినట్లు అధికంగా దుర్మార్గ పనులు చేసి మనం దేవునికి విరోధులుగా ఉండి మరి ప్రభువు మనకిచ్చిన ఆయుష్ను పోగొట్టుకునే వారిని ఉండకూడదు. మరి మనకు కాలం ఉంది, దేవుని మనకిచ్చిన కాలం ఉంటుంది. నరుల ఆయుష్ 120 సంవత్సరాలు. అంటే మోషే గారి వయసు అన్నమాట 120 సంవత్సరము. సరే, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కాల మార్పులను బట్టి, మానవునికి స్థితిగతులను బట్టి మానవుడు ప్రభువుని ఆరాధించి మానవుడు ప్రభువు వద్ద నుంచి పొందుకునే ఆశీర్వాదమే కానీ, ప్రభువుని వద్ద నుంచి పొందుకునే శాపాలే కానీ, వీటన్నిటిని గమనించి మరి భక్తుడిని ఆశాపరి ప్రార్థన చేస్తుంటాడు. మా దినములు, మా యొక్క సంవత్సరములు 70 లేక 80 అయినను వాటి యొక్క వైభవం అంటే వాటి భోగం ఆయాసమే తక్కువైనట్టు ఉంటారు. అయితే శ్రేష్టంగా ప్రభు ఇచ్చిన ఫిగర్ ఎంత అంటే 120 సంవత్సరాలు. మరి ఈరోజు 120 పక్కన పెడితే 100 పక్కన పెడితే 90 పక్కన పెడితే 80. మరి 80 సంవత్సరాలు నువ్వు గంటగలుగుతున్నావా? 80 సంవత్సరాలు నువ్వు జీవించగలుగుతున్నావా? 80 సంవత్సరాలు నువ్వు జీవించడానికి నువ్వేమైనా పాటుపడగలుగుతున్నావా? అందరికీ ఒకటే కోరిక ఏంటంటే, నాకేంటి వయసులో ఉన్నాను, నాకేంటి మరి చాలా స్థితి కలిగి మేము, నాకేంటి ప్రభు బోలంత నాకు ఇచ్చాడు, దేవుడు బోలంత ఇచ్చాడు, ఏమైనా కూడా నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి నేను వైద్యం చేయించుకోగలను, ఈరోజు నాకేంటి ఇలాగ చాలా మంది నాకేంటి అన్న వాళ్ళే అందరూ వెళ్ళిపోయారు. మట్టి పరుపు పాట పాడుతుంటాం కదా, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే చీకటిరా, బంగారు ఎలా ఊగిన నీవు జునుపై నిన్ను మోయకు తప్పదురా, బంగారు ఎలా ఊగిన నీవు భుజముపై నిన్ను మోయకు తప్పదురా, మట్టి పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులోన నిన్ను పెట్టక తప్పదురా, ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసు యేసుని సొంతం, తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే శబ్దమురా, నోరు తెరిస్తే. ప్రియమైన వాళ్ళు, చక్కని జీవితం గురించి కూడా, ఆయుష్ గురించి కూడా విలువ కలిగిన భక్తులు ఎంతో చక్కగా పాటి మనం ముందు పెట్టాలి. ఈ రోజున ప్రతి మానవుడు లేక ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా మరి మనం ఆలోచన చేస్తే అధికముగా మనసులో కానీ, చేతులారా కానీ, కనుల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ మరి దుర్మార్గ పనులు చేసి మరి ప్రభు ఇచ్చిన ఆయుష్ కంటే ముందు చనిపోతున్నారు. ప్రభు ఇచ్చిన ఆయుష్ కంటే ముందు మరి నాశనానికి కోరుకోబడుతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. మరి వారి కుటుంబాలను ఒకసారి మనం గమనిస్తున్నట్లయితే వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఎంత బాధపడుతుంటారో. చాలా మంది అనుకుంటారు, నాకేంట్లే నువ్వు ఒక్కడుకున్నప్పుడు నాకేంటి పర్లేదు, నువ్వు ఒక్కడితోనే పోతూ ఉంటావు. కానీ ఈరోజు భార్య ఏర్పడి, బిడ్డలు ఏర్పడి, లేక నీ భర్త ఏర్పడి, బిడ్డలు ఏర్పడి చాలా మంది కూడా దుర్మార్గ పనులతో ఈరోజు స్వదేశంలో కానీ, విదేశంలో కానీ చాలా మంది ప్రియులు, ఎవరి బిడ్డలు లేక భర్తను విడిచిపెట్టి వచ్చిన స్త్రీలు, భార్యలు ఈరోజు చాలా మంది కూడా చాలా చాలా పరిపరి విధాలుగా ఫోన్ల ద్వారా లేక అయాక అసభ్యకరమైన స్థితిలో చాలా మంది పడి ఉన్నారు. నిజంగా మరి ప్రభు కృపను బట్టి ఒక
ఒక మాట చెప్పాలంటే మరి యెహోవా ఆరాధన పరిచర్యలో దేవుని వాక్కు పట్టబడి దేవుని చేత మరి భయభక్తులందు మరి మెసులుతూ మరి నడుస్తూ మరి ప్రభునందు అన్ని విసర్జించి మరి ప్రభులో ఉండటం ప్రభు ఇచ్చిన గొప్ప ఖ్యాతి మనకి. వాళ్ళు చాలా మంది కూడా మనం బయట చూస్తుంటాం, టిక్ టాక్ లో కానీ మోజో యాప్ లో కానీ ఎంత సభ్యకరంగా ఉంటున్నారంటే నిజంగా ఒంటి మీద మామూలుగా బట్ట కట్టుకున్నా కూడా ఎప్పుడు వెళ్తూ కనిపిస్తుంటుంది. అలాంటిది అసలు అరాకొర బట్టలు వేసుకుని బట్టలు తీసేసి కొంతమంది ఎంత సభ్యకరంగా ఉంటున్నారంటే మనం పర్టికులర్గా చూడట్లేదు. కానీ మనం కొన్నిసార్లు ఈ అయ్యమ్మలో కానీ లేదా కొన్ని కాల్ చేసి మరి కట్ చేసినప్పుడు అటువంటి అయ్యే వచ్చేస్తుంటాయి. ఇంకా తప్పదు కట్ చేయటమే. ఇలాగ చాలా మందిని చూస్తుంటాం ఈరోజు స్టేటస్లో. ఈ అయ్యమ్మ స్టేటస్లు విమెన్ వల్ల ఇది చాలా, ఇవన్నీ కూడా ప్రభువుకి ఇష్టం లేని పనులే, ఇవన్నీ కూడా ప్రభుకి హేయమైన కృత్యములే, ఇవన్నీ కూడా ప్రభువుని బాధ పెట్టే పనులే, ఇవన్నీ కూడా ప్రభువుని నొచ్చింపజేసే పనులే. ఇప్పుడు మరి ప్రభువుని బాధ పెట్టి నువ్వేమి సంపాదించుకుంటావు? ప్రభువుని బాధ పెట్టి నువ్వేమి గడించగలుగుతుంటావు? ప్రభువుని ఏడిపిస్తూ నువ్వేమి సూచించగలుగుతావు? సహోదరి సహోదరుడా, ఆలకిస్తున్న మాట ఈరోజు కార్యక్రమాన్ని వాక్యం వీక్షిస్తున్న నీకు దేవుని పరిశుద్ధాత్మ చక్కగా బోధిస్తుంది. ఈరోజు ఆలపిస్తున్నావా, వింటున్నావా, దేవుని వాక్యం లోబడుతున్నావా? నువ్వు ప్రభువుని ఏడిపించి నువ్వేం బాగుకుంటావు, ఏం సంతోషపడుతుంటావు, నువ్వేం ఆనందిస్తుంటావు, నువ్వేం కూడగట్టుకుంటావు? తల్లిదండ్రులను బాధ పెట్టి బిడ్డలు ఎవరు కూడా పరిశీలించలేదు. కొంతకాలం నేను బాధలో ఉన్నప్పుడు నేను నాకు వచ్చిన ఆలోచన బట్టి లేక సేవను బట్టి కొన్ని మాటలు రాసి ఫేస్బుక్ పోస్ట్ చేస్తూ ఉండేవాడు. చాలా మంది అడుగుతుండేవారు, ఆశ్చర్యంగా చాలా ఇది రాస్తున్నారు, నేను మొత్తం ఏదో బాధలో పట్టుకున్నారా అని. నాకున్న బాధలు కొంచెం రాసి అందులో ఒకటి నా తల్లిదండ్రుల గురించి. దగ్గరుండగా మరి వాళ్ళ విలువ తెలియదు, దూరం అయ్యాక మరేంటో అది రాసనమాట. అది పరిచయం ప్రియమైన వాళ్ళు. ఇలాగున్న ఎవరిని బాధ పెట్టి మనం సంతోషించు, ఇది మాత్రం ఖచ్చితం, ఇది మాత్రం తథ్యం. ప్రియమైన వాళ్ళు, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, క్రైస్తత్వాన్ని సత్కరించుకుని ఉన్న మనము ఒకరికి ఇబ్బందికరంగా ఒకరికి బాధకరంగా ఉండకూడదు. అది ఫస్ట్ ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ. అందుకని నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నాడు, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నాడు, వారి పట్ల విధేయత కలిగి ఉన్నాడు, వారి పట్ల తగ్గించుకోమన్నాడు, వారి పట్ల ఇచ్చించుకుని గర్వముగా ప్రభువు నమ్ముకున్న నీవే గర్వంగా ప్రభువు నమ్ముకున్న నీవే నీ మాట నీ సోదరుడి పట్ల లేక నీ స్నేహితుడి పట్ల సరిగా లేనప్పుడు మరి వారు ఇంకెలాగునూ ప్రభువుని కలిగి ఉంటాడు. ఈరోజు చాలా మంది ఆలోచన చేయరు, ఏదో మాట్లాడేస్తారు, ప్రభా తప్పైన ప్రభా ఇవి ఆయన క్షమించు ప్రభు అని చెప్పేసి మళ్ళీ ప్రభు మోకరికి ప్రార్థన చేస్తుంటారు. తప్పు చేయటం ప్రార్థన చేయటం, తప్పు చేయటం ప్రార్థన చేయటం, తప్పు చేయటం ప్రార్థన చేయటం, ఇది క్రైస్తత్వం కాదు. ఇది భక్తి అనిపించుకోదు. మరి ఎప్పుడైనా గమనించండి, యూట్యూబ్లో అనేకమైన వార్తలు, అనేకమైన సువార్తలు, జీవకరమైనవి, ఆత్మీయకరమైనవి, హార్ట్ టచ్ఫుల్ కలిగినవి, ప్రియమైన హృదయాన్ని హత్తుకునే మెసేజ్ చాలా వింటున్నా. కానీ నేడు మానవునికి మార్పు లేదు, నేడు మానవునికి మార్పు లేదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. దేశంలో ఉన్నా లేక స్వదేశాల్లో ఉన్నా కానీ కొంచెం ఎన్ని మాటలు విన్నా మానవుడికి మార్పు లేదు, మానవుడు ఆత్మీయ స్థితి మారటం లేదు. వాక్యం తెలియజేస్తుంది, ఇతను మారకపోయినట్లయితే నీ కాలానికి ముందు నువ్వు పోయబడతావు, నీ కాలానికి ముందు నువ్వు చనిపోతావు. ఎందుకు చనిపోవట? అది నాకు ఇష్టమని ప్రభు అడుగుతున్నారు. యాకోబు పత్రికలో ఒక మాట మీకు తెలియజేస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రిక చూద్దాం. మొదటి అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి భక్తుల ద్వారా యాకోబు పత్రికలో మరి చాలా చక్కని విషయాన్ని తెలియజేస్తూ మరి ఆ మంచి మాటను అక్కడ అర్థం కలిగిన ఆత్మీయమైన మాటను ప్రభు తెలియజేస్తుంటారు భక్తుల ద్వారా. యాకోబు 1:21లో
అందుచేత సమస్త కల్మషము వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త కల్మషమును విడిచిపెట్టి, ఈరోజు కల్మషాన్ని విడిచిపెట్టావా? పైకి కనిపించదు, కానీ హృదయంలో చాలా ఉంటుంది. స్వార్థం, పక్వాన్ని ఎలాగా పడగొట్టాలా, ఎలాగా మనం కించపరచాలి, ఇది ప్రతి మనిషిలో పేరుకుపోయిన ఒక స్వార్థం. ప్రియమైనది, వాక్యం చాలా తేటతెల్లగా తెలియజేస్తుంది. ఈరోజు నీతో నాతో చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళను జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు వాక్కుని జాగ్రత్తగా వినండి. దేవుడు గొప్ప గొప్ప మర్మాలతో సత్యములతో ఎనదని జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రభు నడిపిస్తుంది. ఇది ప్రభు నడిపిస్తున్న తప్ప నేను కాదు, లేకపోతే నా సంఘ బిడ్డలు కాదు, పెద్దలు కాదు, దేవుడే నడిపించుకుంటారు. యాకోబు రాసిన పత్రిక 1:20 అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వం మాని మీరు లోపల నాటబడిన మీ ఆత్మ రక్షణ కొరకే, మీ ఆత్మను రక్షించుటకు, మీ ఆత్మను కాపాడుటకు, నరకాగ్ని తప్పించుటకు కారణమైన శక్తిగల వాక్యమునకు సాత్వికముతో ఆ వాక్యము అంగీకరించుటే. మన డ్యూటీ ఏంటో తెలుసా? సాత్వికం కలిగి ఉంటాం. అయితే ఆత్మఫలం ఏమనగా చదివిస్తుంటాయి 9 ఫలాలు. ప్రేమ, శాంతం, సమాధానం, ఆశ, నిగ్రహం ఇలా చదువుకొచ్చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ కలిగి ఉంటున్నామా? నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఏంటో తెలుసండి, హాస్టల్ ఏంటండి, బైబిల్ నేను దాదాపుగా 5 సార్లు చదివానండి, లేదండి 6 సార్లు చదివానండి, లేదా 3 సార్లు చదివానండి. నేను చాలాసార్లు చదివేశానండి. మంచి, దట్స్ రైట్. కానీ సుఖం ఏంటి? ప్రయోజనం ఏంటి? చదివేస్తావు, ప్రయోజనం ఏంటి? అసలు ఆలోచన చేస్తావు? నువ్వు అన్నిసార్లు చదువున యాకోబు పత్రిక 1:20 వచ్చిన కనిపించిందా? కనిపించింది ఎప్పుడైనా? కనిపించలేదు. ఇలాంటివి వచ్చినాను నీ హృదయాన్ని అత్తుకుని నిన్ను స్ఫూర్తిగా మార్చగలిగిన ప్రతి మాట దేవుని వాక్యం ఉంది. అది ఎప్పుడైనా కళ్ళకు కనబడిందా? కనబడదు. ఎందుకంటే నేను ఒక పుస్తకం అనుకుంటాను, ఏదో పిల్లవాడు పుస్తకం చదువునట్లే చదువుకోదాం అనుకుంటాను. అందుకనే ఈ మర్మము సత్యము కలిగిన ఈ వాక్యం నీకు మరుగు చేయబడుతుంది. మీరు మాట్లాడు, దేవుని వాక్యం మరుగు చేయబడ్డదని మతోన్మాదులు బోధిస్తున్నారు, కొంతమంది సేవకులు బోధిస్తున్నారు. లేదు, మేము మరుగు చేయబడ్డది. ఎప్పుడు మరుగు చేయబడ్డది? నీ కళ్ళకు అంధత్వం కలిగినప్పుడు, నీ గుడ్డుతనం కలిగినప్పుడు, నువ్వు ఆత్మీయ చేతిలో గుడ్డువాడు అయిపోయినప్పుడు, నువ్వు దుష్టత్వంతో విర్రవీగుతున్నప్పుడు, నువ్వు గర్వంతో విర్రవీగిపోయి భూమి మీద నిలబడినప్పుడు దీనికి మరుగు చేయబడుతుంది. మరలా చెప్తున్నా, ఇది ఎప్పుడు మరుగు చేయబడుతుంది తెలుసా? గుడ్డివాడు అయిపోయినప్పుడు ఆత్మీయ జీవితం. అదే నువ్వు అన్యునిగా ఉన్నప్పుడు, లేక ప్రభుని కలిగినప్పుడు లేనప్పుడు, ప్రభుని కలిగి లేనప్పుడు ఇది తేటతెల్ల మనకి బోధిస్తూ ఉంది, నీకు కనిపిస్తుంది. నువ్వు ప్రభుని కలిగి ఉన్న తర్వాత నువ్వు అంధత్వం కలిగి ఉన్నట్లయితే ఇందులో ప్రతి మాట మరుగు చేయబడుతుంది. రెండు డిఫరెంట్గా గమనించాలనుకుంటున్నాను. నువ్వు అన్యుని ఉన్నప్పుడు ప్రతి మాట నువ్వు ఓటు నువ్వు చదవగలవు, నువ్వు అర్థం చేసుకోగలవు. నేను వాళ్ళ నువ్వు ఎప్పుడైతే ప్రభువులోనికి మారుతూ ఉంటావో అప్పుడు మార్పులు నువ్వు పడిపోయి లేక అంధత్వాన్ని, గర్వాన్ని పొందించిన తర్వాత అప్పుడు ఇది నీకు మరుగు చేయబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుపోయాము, దేవుని వాక్యాన్ని వినేసాము, ఎన్నిసార్లు చదివేసాము, 2-3 సార్లు చదివేశాను, 5 సార్లు చదివేశానంటే మరి 5 సార్లు చదివినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1:20 కనిపించలేదా? కనిపించలేదండి, కనిపించదు. అప్పుడు మరుగు చేయబడుతుంది. ఎందుకంటే పుస్తకంగా నువ్వు ట్రీట్ చేస్తుంటావు కాబట్టి, ఇది పుస్తకం అని నువ్వు అనుకుంటావు కాబట్టి అప్పుడు మరుగు చేయబడుతుంది మాట. ఇది పుస్తకం కాదు, నిన్ను నన్ను రక్షించి నీకు నాకు జీవఫలాలను ఇచ్చి
నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని పోయే ఆ బలమైన ఆయుధం, శక్తివంతమైన ఒక ఆయుధం పరిశుద్ధ గ్రంథం. ఇది లేకపోయినట్లయితే ఈరోజు నీవు నినలేము, బ్రతికే లేదు ప్రేమ. దేవుని వాక్యం చెప్పిన సత్యం. అందుకనే మనము మనలో ఉన్న మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యములకు సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో అంగీకరించాలి. దేని మనసు కలిగి ఉండాలి. ఏం చేయాలి తెలుసా? అందుచేత సమస్త కల్మషము వెర్రవిగుచున్న దుష్టత్వం మానాలి. ఈరోజు విడిచిపెట్టి పాస్టర్ గారండి మేమేం చేస్తామంటే ఇల్లే కదలమండి, మేము వంటింటి కుందేలా ఇంట్లో పడే ఉంటామండి, మేమేం చేస్తామంటారండి. కొంతమంది బయటికి వెళ్ళి ఒక సామెత ఉంది కదండి, మగవాడు తిరిగి చేయడట, ఆ స్త్రీ తిరగ చేయడం అనేది ఒక సామెత అని చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు కపటోపాయము లేక నీ ఆశను తగ్గించుకుంటున్నావంటే ఏదో రోడ్ ఎక్కేసి దెబ్బలాడేసేమో, వారితో బూతులు తిట్టేసాము కాదు. నీ మనసులో నీచమైన ఆలోచనలు, క్రూరత్వమైన ఆలోచనలు ఎప్పుడైతే తలెత్తున్నాయో మా ప్రియమైన వాళ్ళ, అప్పుడు నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పడిపోతున్నా, నీ ఆయుష్ను తగ్గించేసుకుంటున్నావు అనే సత్యాన్ని మాత్రం గుర్తిరిగి ముందుకున్నాడు. ప్రభు నీకు నీ కృపలు బలపరిచి, ప్రభు కృపలు నిన్ను పైకి లేవనెత్తి ఎంతగానో అద్భుత రీతిగా ప్రభునే స్ఫూరిస్తూ నిన్ను ఉంచి మరి నిన్ను నడిపిస్తున్న గొప్ప దేవునికి ఏం చేయగలుగుతున్నావు? ప్రభు ఎన్నోసార్లు పోతున్నాడు. ఆయన నీ కొడుకు నా కొడుకు పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడని 2 కరములు చాపి ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు లోబడుతున్నావా? లోబడినట్టు నటిస్తున్నావు. ఏంటి స్టేటస్? నీ జీవితం స్టేటస్ ఏంటి? లోబడుతున్నావా? లోబడినట్టు నటిస్తున్నావు. నటించినట్లయితే మనం కోల్పోతాం, లోబడినట్లయితే మనం పొందుకుంటాం. కోల్పోవడం అంటే జీవితాన్ని, ఆయుష్. పొందుకోవడం అంటే నీ ఇస్కియాకు పొడిగించబడట్లుగా నీ ఆయుష్ పొడిగించబడుతుంది, దీవించబడతాం. వాక్యం మనం తెలియజేస్తున్నమాట మాట మీకు తెలియజేసి ముందు చూస్తుంటాను. ఆదికాండం 38వ అధ్యాయము 7 నుంచి 10 వచనం చదివితే అక్కడ జూదా అనే ఒక వ్యక్తి కనిపిస్తుంటాడు. అయితే అతనికి ఉన్న జ్యేష్ఠ కుమారుడు ఏరు అనే ఆ వ్యక్తికి పెళ్లి చేయబడిన తర్వాత మరి ఏరు అన్న ఆ వ్యక్తి ప్రభువుకు చాలా దుష్టుడై ఉన్నందున అతనిని ప్రభు చంపేశాడు. చదవండి 7 నుంచి 10 వచనం చంపేసిన తర్వాత 8వ వచనంలో తండ్రి అయిన యోధ అంటాడు, మరి ఆ ఓనాను పిలిచి నీ అన్న భార్యను మరి నీవు నీ మరిది కార్యక్రమం జరిగించు, ఎందుకంటే నీ అన్నకు సంతానం కావాలి కనుక వామతో ఉండు, సంతాన నిమిత్తం తప్ప భోగభాగ్య నిమిత్తం కాదు. ప్రభు యొక్క నియమ నిబంధన వివరిస్తుంటాడు. అయితే రైట్, అలాగే ఒప్పుకొని మరి ఆ 9వ వచనంలో మనం చదువుతుంటే రామ్తో ఆయన అంటే ధర్మ ఆ మరిది కార్యక్రమం జరిగించి ఆలోచిస్తుంటాడు, మరి నాకు సంతానం కాదే, నాకు సంతానం ఎలాగవుతుంది, నా అన్న సంతానం అయిపోద్దని చెప్పేసి సంతానము నిమిత్తమే. మీరు మరొకసారి ఆ వాక్యం చదవండి, మీకు ఎవరికైనా అర్థం కాకపోతే యూట్యూబ్లో వివరించడం కోరుకు కాబట్టి మీరు అతనికి ఫోన్ చేసినా దాన్ని వివరిస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, అది ఆ వానాను ఈ సంతానం నా సంతానం కాదు, నా అన్న సంతానం అవుద్ది, నాకెలా సంతానం అవుద్దని చెప్పేసి ఆ బీజమును లేక వీర్యాన్ని ఆ ప్రియమైన వాళ్ళరా మరి నేల మీద విడిచిపెట్టినట్లుగా మనం వాక్యంలో చదవగలుగుతుంటాం. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు 10వ వచనంలో అందుచేత అతడు చేసినది ప్రభువు దృష్టికి మహా క్రోధం రప్పించి చెడ్డబడినందువలన అతన్ని చంపాను. ఎవరు? యెహోవా. అట్లా చెప్తున్నాను, ఎవరు చంపారు? యెహోవా చంపాడు. ఆనాడు కాలంలో ఒక నియమ నివారణ ఉంది. ప్రియమైన వాళ్ళ, ఎవరైనా భర్త చనిపోయినట్లయితే మరి ఇంట్లో ఉన్న మగవారు అంటే వయసు ఉన్నట్లయితే ఆ భర్తకు ఆ ధర్మాన్ని జరిగించాలి. ఎందుకు జరిగించాలంటే సంతానం కొరకే, ఓన్లీ సంతానం కొరకే. వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా జరిగించవచ్చు కదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నుకోబడ్డ జన్మ ఎవరైతున్నారో వారు మాత్రమే. ఆ రోజు ఒకవేళ ఆనాడు దినాల్లో ఒకవేళ వదిలేసినట్లయితే
ఇశ్రాయేలు ప్రజలతో ఎవరంటే కానానీయులు, హెబీసీలు చాలా మంది అక్కడ అన్ని జాతులు తెగ ఉన్నారు కనుకను మరి వారితో సంసారం చేయకూడదు, చేయటానికి వీల్లేదని ఒక నినాదం చొప్పున మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రణాళిక అక్కడ తయారు చేసి పెడితే దాన్ని కూడా మీరి అక్కడ ఓనాను మరి ఇది నా సంతానం కాదు కదా, ఒకవేళ నాకు పిల్లలు పుట్టినా కూడా అది నా అన్న లెక్కలోకి పోద్ది అని చెప్పేసి ఆలోచన చేసి చేసిన ఆ పనికి మరి ప్రభు బాగా కోపద్రోకుడై మరి యెహోవా దృష్టికి పాపం చేసిన వలన మరి ఓనాను కూడా చంపేస్తుంటాడు. ఈ మాటలు చాలా మంది మొదలు అర్థం కాక దాన్ని ఒక వ్యభిచారి కింద తీసుకుని దాన్ని ఒక చిత్రీకరించి ప్రియమైన వాళ్ళరా మరి ఆ చంపిన దాన్ని కూడా ప్రభువే చంపేశాడు, మీ దేవుడు నిన్ను చంపేశాడు అని చెప్పేసి కొంతమంది సేవకులకి వివరించడం రాదు, కొంతమందికి అర్థం చేసుకోవడం రాదు. ఎందుకు అన్న భార్యతో మరిదిరుండమన్నాడు అంటే ఓన్లీ సంతానం కొరకే, సంతానం కావాలి. సంతానం లేకపోయినట్లయితే ఆ వంశావళి నుంచి ఆమె తప్పించబడిపోతుంది, లేక వేరొక ఆయన పెళ్లి చూసినట్లయితే ఈ జనరేషన్ మారిపోతుంది. ప్రభు జనరేషన్ మారిపోతుంది కాదు, అబ్రహాము సంతానం ఏదైతే ఉందో ఆ సంతానాన్ని అలా యాజిటీగా తీసుకురావాలని ఒక ప్రమాణం తప్ప అక్కడి నుంచి సైనించడానికో వారి భావభాగ్యాలు తీర్చుకోవడానికో ప్రభు చెప్పలేదు. అలా చేయని అలా మరి ఎవరినైనా కూడా ప్రభు శిక్షించి గొప్ప దేవుడు అన్నాడనే సత్యాన్ని మనం అక్కడ చదవగలుగుతుంటాం. ప్రియమైన ఆది కాండంలో మరి 38వ అధ్యాయం 7 నుంచి మీరు 10 వచనాలు చదివితే అక్కడ చాలా చక్కగా మన మాటలు చూడగలుగుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ మరి ఇలాగ ప్రభువుకి కోపము, ప్రభు దృష్టికి మరి ఎందుకు పనికిరాని మానవ ప్రభు ఎన్నుకుని ప్రభుని చాలా చక్కగా ఆయన యొక్క ప్రిబిడ్డగా మనల్ని దాచి కాచి ఈరోజు పోషించి ఆదరణ కనిపిస్తున్నారు అంటే మరి ప్రభుకి కోపం పుట్టించేవారుగా, ప్రభువుని నేర్పించేవారుగా ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళకి ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మరి న్యాయం ఒకసారి ఆలోచన కలిగి ఉంటారు. ప్రభువుని ఏడ్పిస్తున్నావా, అక్కడ ప్రభు సంతోషపడుతున్నావు. ఇంకా ప్రభువుని నలుగురులో అలరపాలు చేస్తున్నావు. ఈ రోజుని అలరపాలు చేసే వాళ్ళు కూడా, ప్రభువుని హేళన చేసే వాళ్ళు కూడా క్రైస్తవ బిడ్డలు లేకపోలేదు. ప్రియమైన చాలా మంది ప్రియమిట్లు ఆ రీతిలో ఉన్నారు. అందుకని ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసి మరి మనము చనిపోవటం అంటే మన కాలం ముందు, మన సమయానికి ముందు చనిపోవటం అంటే ఉత్తమం కాదని జ్ఞానైన ప్రసంగి ఆ సొలొమోను ద్వారా చాలా చక్కగా చెప్పబడుతున్న మాట మనమందరూ ప్రారంభించాలి. 7వ అధ్యాయం మాటకు మళ్ళీ మాట చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రియమైన వాళ్ళు మనకంటూ సమయం ప్రభు ఇచ్చడం, ఆ సమయానికి ముందు మనం చనిపోవడం అది ఉత్తమం కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి చాలా మంది సమయానికి ముందు చనిపోతున్నారు. దుర్మార్గ పనుల ద్వారా, ఈ చెడు క్రియల ద్వారా, మరి అనేక ఆలోచనల ద్వారా చాలా మంది పట్టబడిపోతున్నారు. వారి ఆయుష్ను తగ్గించేసుకుంటున్నారు. వాక్యం మనతో మాట్లాడుతుంది. సమయ గ్రంథంలో 25:38 మరి 10 దినములైన తర్వాత నాబాలును యెహోవా మొత్తాడు. నాబాలు మీ అందరికి తెలుసు, అబీగయీలు భర్త. ఇతనికి మరణం ఎలాగొచ్చింది? నోరు దూసు, మొరటువాడు, సంస్కారం కలిగిన వాడు, ప్రియమైన వాడు, దుర్మార్గు పనులు, దుర్మార్గుడు నీకు తెలియదు కదమ్మా అంటాడు పనివాడు. మొదటి సమయ గ్రంథంలో 25వ అధ్యాయం చదివినట్లయితే దావీదుతో పెట్టుకున్నాడు గొడవ. కింద పనివాడు అక్కడ కింద బాగా చదువుకున్నట్లయితే, అమ్మ నీ భర్త గురించి తెలీదా? దుర్మార్గుడు, నెంబర్ 1 దుర్మార్గుడు అమ్మ నీ భర్త. మరి దావీదుతో పెట్టుకున్నాడు. మరి దావీదు కోపంతో ఎప్పుడే వస్తున్నాడు, ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పి అన్నాడు. ఈ మెల్లి ఎదుర్కోవడం ఇవన్నీ కూడా సుపరిచితమైన అందరికీ తెలుసు. అయితే మరి ఆ రోజు రాత్రి విందులో ఉన్నాడు. తెల్లారిదా జరిగింది. నువ్వు దావీదులాగా అన్నావు అంట కదా, మరి దావీదు గారు ఇలా చేశారు, ఇలా నేను బతుకున్నాడు అని ఇలా అయిందని చెప్పగానే ఆ షాకు ఎప్పుడైతే విన్నాడో వెంటనే రాడ్డులో బిగిసిపోయాడు. మరి కొద్ది కాలం అంటే 10 రోజులు ఉన్నాడు. 10 రోజుల తర్వాత దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఈ రోజుని నీ ప్రాణం పోయిందంటే కారణం ప్రభువా. చాలా మంది దేవుడు తీసుకున్నాడమ్మా అంటుంటారు, దేవుడు తీసుకున్నాడమ్మా అంటుంటారు. దేవుడు తీసుకోవడం మాట అలా పక్కన పెట్టినట్లయితే మనం చేసే పనులు బట్టి కూడా ఆయుష్ తగ్గించబడకూడదు. తప్పనిసరిగా గమనించాలి. మన దుర్మార్గ పనులు బట్టి
ముందుగానే పోయబడుతున్న సత్యాన్ని మనం గమనించాలి. వాక్యం చెప్పిన సంగతి, నాబాలుకి వయసు అయిపోయిందనా? లేదు ప్రియమే. దేవునికి విరుద్ధంగా దుర్మార్గ పనులు, ఆయన ఆలోచనలు, గర్వము. అందుకనే వాక్యం మాట్లాడుతుంటుంది. గర్వంతో నడవతాం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పతనమైపోవడానికి ముందుగా మరి గర్వం నడుస్తున్న వాక్యం తెలియజేస్తుంది. మరి ఆ రీతిగా ప్రభుత్వంలో మనం ఉండేవారికి ఉండదు. కానీ దేవుని కృపను బట్టి ప్రభుత్వంలో మనం చాలా ముందుకు ప్రభు మనకి ఇచ్చిన గొప్ప బట్టి ప్రభువు మనకి జ్ఞానం బట్టి ఆ దేవుని వాక్యాన్ని పట్టుకుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం ముందుకి నడుచుకుని వెళ్ళిపోయేవారు ఉన్నాం. యోబు గ్రంథంలో ఒక మాట, ఆ 15వ అధ్యాయం 32వ వచనంలో యోబు గారు మాట అంటారు, వారి కాలం రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును అనుకుంటాడు. యోబు 15:12 వెళ్ళారు 32వ వచనంలో ఈ చక్కని మాట తెలియజేయబడుతూ ఉంటుంది. 15:32 వారి కాలం రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. వారి కాలం రాకముందు ఈరోజు అలాగనే పసిబిడ్డమ్మ, పచ్చరాలేదమ్మ, కానీ ఈ పైన ఉన్న బాహ్య రూపం చూస్తుంటారు తప్ప ఈ లోపల ఆంతర్యంలో ఉన్న చెడుతనాన్ని, ఆంతర్యంలో ఉన్న దుష్టత్వాన్ని, ఆ గర్వాన్ని ఎవరు చూడరు. అందుకని జాలిపడుతూ ఉంటారు. ప్రభువునే శిక్షిస్తాం. మరి ఇలా చంపుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా, మన కొరికి లోకానికి వచ్చింది, మన కొరికి లోకానికి వచ్చి ఆయన సిల్వేయమై మరణం పొందింది. ఆలోచన కలిగింది. ఈరోజు ఎత్తబడుతున్నాం, ఈరోజు చనిపోతున్నాం అంటే ఏదో ఒక మిస్టేక్ నీరు లేకుండా త్రాగుడు బాగా అయిపోతుంటాం. త్రాగి మానేస్తాం ఒకసారి, అది పొరపాటే. మందు తలవాటు పడిపోయిన ఆ శరీరము వెంటనే మానేస్తే షడంగా పోతాం. ఇది తిరిగి చాలా మంది చనిపోతున్నాయి. దాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ రావాలి. 2 విధాలైన శ్రమలు మానవుడు అనుభవిస్తున్నాడు. తాగినా పోతున్నాడు, తాగడం మానేసినా పోతున్నాడు. అందుకని దాని జోలికి వెళ్ళకూడదు. అసలు చాలా మంది మరి అలాగే దాని జోలికి వెళ్ళకుండా ఉన్నారంటే లేరు. ఈరోజు ఇట్లా బార్బర్ షాప్ దగ్గర, మందు షాప్ దగ్గర మనం చూస్తే బారులు తీసి లైన్లు ఉంటున్నాయి. ఆ లైన్లో చెప్పులు, అంటే ఇది నేను ఉన్నాను అంటే చెప్పులు, టవర్లు కూడా అక్కడ ఉంచుతున్నాను. ఇది ఆయన ఉంచడానికి ఇక్కడ, ఇది నా చోటు అని చెప్పడానికి. వీళ్ళందరినీ వెళ్ళి రేషన్ డీలర్ దగ్గర ఒక గంట సేపు నిలబడి బియ్యం తెమ్మని చెప్పండి. అయ్యి బాబోయ్, కదా మరి ఆ తల్లికి ఇలాగ సోదరికి బడితే పూజ. నన్ను బియ్యానికి వెళ్ళమంటావు, నన్ను కిరోసిన్కి వెళ్ళమంటావు, నన్ను కోటకరికి వెళ్ళమంటావు. నడు రోడ్డు మీద ఎండలో వానలో బార్ షాప్ మంచులో నుంచోమని చెప్పండి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. గంటలు టైం అయిపోతుందని సత్యం కూడా తెలియదు. ఆ టైం అయిపోతుందని విషయాన్ని కూడా గమనించు. మరణాన్ని కావాలని పొందించుకుంటున్నారు. ఇది గొప్పతనం ఈ రోజు. ఇది దుర్మార్గం పడదు. అందుకని యోగంటాడు 15:32 మరి వారి కాలం రాకముందే అది జరుగును, అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. దేవుని పరిశుద్ధాత్మ ఈరోజు చాలా చక్కగా ఈరోజు మనం ఎలా ఉండాలో ప్రియమైన మన కాలం కాకముందే మరి మనం పోయబడకూడదన్న సత్యాన్ని వాక్యం మనకు బోధిస్తుంది. మన కాలం కాకముందే ఆ ప్రియమైన వల్ల మరి మనము ప్రభుత్వానికి చేరకూడదని, అంటే లోకయాత్ర ముగించకుండా ఉండాలని. ఇక్కడ చాలా పని కలిగిన వారు, మనం పని చేసేవారు. నేను 7-17 చదువుతున్నాను. అధికము దుర్మార్గ పనులు చేయకుండా బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలంలో ముందుగా నీవేళ చనిపోదు. ప్రభు చెప్పిన సత్యం. ముందుగా చాలా మంది మరణాన్ని కావాలని స్వీకరిస్తున్నారు. ఈరోజు మరణం కోసం టికెట్ లైన్లో నుంచి మరి కొనుక్కుంటున్నారు. అది మందు. ఈరోజు చాలా మంది ప్రార్థించారు, ప్రభు వారి మాట చదవాలి. అలాగనే మరి చాలా మంది క్రైస్తవులు కూడా మరి అధికముగా మరి దుర్యాలోచనలు, కపటోపాయాలు మనసులో ఆలోచన చేస్తే ధర్మార్గపు ఆలోచనలు, వీటి వల్ల కూడా
నీ ఆయుష్ నా ఆయుష్ తగ్గించబడుతుందనే సత్యాన్ని గమనించాం. నిలబడి వాటిని నిర్మూలించుకుని ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్య ప్రకారంగా సాత్వికముగా దేవుని వాక్యాన్ని అంగీకరించి మన లోపల ఉన్న ఆత్మ రక్షణ కొరకే 1:21 యాకోబు పత్రికలో 1:21 చెప్పబడిన రీతిగా మన ఆత్మ రక్షణ కొరకే పడబాగుని తప్పించుకోవడం నిమిత్తము మనం పాటుపడదాం. దేవుడు తన మాట ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు ఆరంభించిన ప్రభు తండ్రి నిఘనమైన పరిశుద్ధమైన నామానికి వెళ్ళకుండా స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడైన ప్రపంచ చక్కని విషయాలు ప్రసంగికులను 7వ నుంచి మరి మీ కాలమును ముందే ఎలా పోయబడుతున్నాం, ఎలా చనిపోతున్నాం అని ప్రభు మరి నువ్వు మాట్లాడు. అలా కాదు, కానీ దేవునికి చిత్తాన్ని ఎరిగి మీరు అధిక ఆయుష్ పొందినట్లు నా వాక్యం మీరు నిలవనేటను ప్రభు మరి సెలవిస్తూ చాలా అద్భుతకరమైన మాటలు మాకు బోధించున్నాయని విన్న వాక్కు ద్వారా మాలో ఏవైనా దుర్మార్గపు ఆలోచనలు, అసూయ కలిగిన ఆలోచనలు ఇప్పుడే తీసివేయండి. నీ మంచి మనస్సాక్షి కలిగిన నిర్మలమైన వాక్కును మనం ఉంచుకుని ఏదో ప్రభు మరి వినిచున్న ప్రియబిడ్డలందరినీ దీవించి ఆస్వాదించు. ఈ వాక్కు ద్వారా ప్రియబిడ్డలు బలపరచబడటానికి వారికి అనుకున్న తప్పిదాలు దిద్దుకుంటానికి చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు కోసం పూర్ణించు అపవాదకు నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమను మాటనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకాన్ని కూడిన మనకుని లోపలున్న ప్రియ దేవుని బిడ్డలకు పరిశుద్ధులకు ప్రత్యేకంగా మనకుని కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలకు కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సమాధానం నిత్యము నిరంతరం తోడై నడిపించుకుని గాక. ఆమేన్. దేవుని చెప్పినట్టు భయపడాల్సినట్టు రేపు దినం దేవుని వాక్యాలు కలుసుకుందాం. ఎంత